కేసీఆర్ ప్రభుత్వము ఓటమికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. అంత పెద్ద ఇష్యూ హైకోర్టు నుంచి ప్రభుత్వానికి చెంపపెట్టాలని సమాధానం వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర అనే వ్యక్తులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇక ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఇక ఎవరి ఎజెండా వాళ్ళది, ఎవరి లైన్ వాళ్ళది. ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ప్రో కాంగ్రెస్ ఉంటాడు, కొంత ప్రో కాంగ్రెస్ ఉంటాడు, యాంటీ బీజేపీ ఉంటాడు. కొన్ని విషయాలు నిక్కచ్చిగా చెప్తాడు, కొన్ని విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, కొన్ని విషయాలు ఆయన చెప్పితే ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది కాబట్టి దాన్ని స్కిప్ చేస్తాడు. ఇప్పుడు హైకోర్టు చెంపపెట్టలాంటి సమాధానం చెప్పింది, విషయం చెప్పి ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఎందుకు చెప్తలేడు అంటే అది కంప్లీట్ యాంటీ కాంగ్రెస్ అవుతుంది అది ఆ వీడియో ఒకవేళ ఆ విషయం కనుక చెప్తే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రధానంగా ఏం ఆరోపిస్తూ ఉన్నది, మా చేతిలో ఏముంది, ఆ డ్యామ్ ఆ బరాజులు ఏవైతే ఉన్నాయో ఆ 3 బరాజులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బరాజులను వాడొద్దు, వాడకంలోకి తీసుకురావద్దు, వాడొద్దు, వాటిని వాడితే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఎన్డీఏసీఏ చెప్పింది అని గత 3.5 సంవత్సరాలుగా ఇదే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది. 6 నెలల ముందు నుంచి పార్టీగా రాజకీయం చేసింది, ఇప్పుడు ప్రభుత్వంగా కూడా అదే రాజకీయం చేస్తూ ఉంది గత 3 సంవత్సరాల నుంచి. దానికి కారణం ఏంటిది? దాన్ని వాడకంలోకి తీసుకొస్తే ఇప్పుడు బనకచెర్లకు అనుమతులు రావు, ఎందుకంటే మన నీళ్ళన్నీ ఇక్కడ పోతా ఉన్నాయి, ఇంకా నీళ్ళే పోవు. ఇప్పుడు అసలు ప్రాణహిత నీళ్లను ఈ 3 సంవత్సరాల్లో ఒక్క సుక్క నీటిని కూడా ఎత్తి పైకి పోయేలా తెలంగాణకు తీసుకురాలి. ఇగో అలాంటి మహానుభావులు తెలంగాణ ఎట్లా ఏ రకంగా అది చేస్తారు? నిన్న హైకోర్టులో చాలా అద్భుతమైనటువంటి వాదనలు జరిగినాయి. ఎన్డీఏసీఏ తరఫున వాదనలు వినిపించారు. ఎన్డీఏసీఏ ఏమన్నది, అయ్యా మాకేం అభ్యంతరం లేదు, మీరు నీళ్ళు ఎత్తుకోవచ్చు, మీరు ఎవరైతే కొంత ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళ సలహా మేరకు మీరు ఎత్తుకోవచ్చు అని చెప్పేసి చెప్పి ఆ రకంగా మీరు ముందుకు పోండి. ఇంకొకటి ఆ సిడబ్ల్యూసీ వచ్చినటువంటి ఆ పర్యవేక్షణ కమిటీ కూడా ఏం చెప్పింది, మీరు ఆ ఒక 7వ బ్లాక్ తప్ప మిగతా అంతా గట్టిగా బలంగానే ఉన్నది, ఆ 7వ బ్లాక్ని మీరు త్వరగా రిపేర్ చేసుకోండి అని చెప్తారు. 3 ఏళ్ళకి వెళ్ళి ఒక 7వ బ్లాక్ నిర్మించలేకపోతారు. నాకు తెలిసి ఆడ ఒక 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతాయి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఈ ఫారిన్ ట్రిప్కే ఈ వందల కోట్లు, ఢిల్లీకి హైదరాబాద్ తిరగడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆ పైసలు పెడితే మేడిగడ్డ ఆ బరాజ్ రిపేర్ అయిపోతుండే, ఆ 7వ బ్లాక్ ఒక్కటి రిపేర్ అయిపోతుండే, మన నీళ్ళు మనకు వస్తుండే. ఆ పని చేస్తలేరు. ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది నాగేశ్వరరావు గారు. ఒకవేళ కనుక చెప్తే ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పాల్సి ఉంటుంది ఉన్నట్టు చెప్తే. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తానికే మోసం వస్తుంది, మొత్తానికే ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే చెప్పాల్సి ఉంటుందో దాన్ని స్కిప్ చేసేస్తారు. సో కాబట్టి ఆ ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇక మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరంటే చేయరు.